హలో అండి. ఇంట్లో ఈరోజు చేపల పులుసు పెట్టా. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేపల పులుసు ఇంత టేస్ట్ గా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. 6 ఉల్లిపాయలని పొట్టు తీసి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గసగసాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఇక్కడ నేను 4 టమోటాలు తీసుకుంటున్నా. 4 టమోటాలు నీట్ గా కడుక్కొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లా చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. చేప వచ్చి 2 కేజీల చేప అండి ఇది. కల్లుప్పు వేసుకొని 3-4 సార్లు నీట్ గా కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కదా, నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్ ని వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చేప ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్ లో కొంచెం వేగాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి వేసి వేగాక వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత టమోటా పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పేస్ట్ అంతా వేగాక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోండి. మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని 100 గ్రాముల చింతపండుని కడిగి నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. చింతపండు పులుసుని ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకొని చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. పులుసు కొంచెం దగ్గర పడ్డాక 2 ప్యాకెట్లు ఫిష్ మసాలా వేసుకుంటున్నాను. కొత్తిమీరను వేసుకొని దగ్గర పడే వరకు కొంచెం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అంతేనండి, చేపల పులుసు. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.